తీసుకోవాలి. సిపిఎం నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం కార్యకర్త రమేష్ పై దాడి చేసిన వారిపైన చర్యలు. మదనంపేటలో అన్యాయంగా ఇళ్లు కూలుస్తున్న వారిపైన చర్యలు. మదనంపేటలో బుల్డోజ్ రాజకీయాలు చేస్తున్న వారిపైన చర్యలు. సిపిఎం కార్యకర్తలపైన దాడి చేసిన వారిపైన చర్యలు. సిపిఎం కార్యకర్తలపైన దాడి చేసిన వారిపైన చర్యలు. కరపత్రాలు పంచడం నేరంగా భావించిన వారిపైన చర్యలు. ఇచ్చిన పట్టాలను అమ్మేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మదనంపేటలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను దొంగతనంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా 3 కంప్లైంట్లు చర్యలు తీసుకోలేనట్టు పోలీసుల ముందు వైఖరి నశించాలి. పోలీసుల ముందు వైఖరి నశించాలి. పేదలకు అండగా ఉండాల్సిన పోలీసుగా ఉండాలి. పోలీసులు జిందాబాద్. వారిని వెంటనే సిపిఎం నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే దౌర్జన్యం చేస్తున్న మదనంపేట గోండాలను దౌర్జన్యం చేస్తున్న మదనంపేట గోండాలను పేదల ఇళ్లపై జేసీబీలు పెట్టి కూలుస్తున్న వారిపైన చర్యలు. పేదల బాత్రూంలు కూలుస్తున్న వారిపైన చర్యలు. పేదల ఇళ్ల కాడున్న మామిడి చెట్లు కూలుస్తున్న వారిపైన చర్యలు. అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యాలు చేస్తున్న పేద రౌడీలపైన చర్యలు. దళితుల బాత్రూంలు కూలగొడుతున్న వారిపైన చర్యలు. దళితుల ఇళ్లు కూలగొడుతున్న కార్యకర్తల మీద దాడి చేస్తున్న చర్యలు. సిపిఎం కార్యకర్తల మీద దాడి చేస్తున్న రౌడీల మీద చర్యలు. సిపిఎం కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్న రౌడీల మీద చర్యలు. పోలీసుల ముందు వైఖరి నశించాలి. పోలీసుల ముందు వైఖరి నశించాలి. పోలీసుల ముందు వైఖరి. సిపిఎం కార్యకర్తలపై దాడి చేస్తున్న రౌడీల మీద చర్యలు. పైన దౌర్జన్యం చేస్తున్న రౌడీ పోలీసుల ముందు వైఖరి. నమస్కారం. ఈరోజు సత్యవేడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అధర్మాన్ని ప్రశ్నించడానికే ఈరోజు సిఐ ఆఫీస్ ఎదురుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇక్కడ మా పార్టీ కార్యకర్త నాయకుడు రమేష్, అదే మాదిరి మునస్వామి, ఇతర కొంతమంది మీద అధర్మంగా పేరుకు దళితుల కులంలో పుట్టిన పెత్తందారులుగా మారిపోయినటువంటి కొంతమంది మదనంపేటలో అధర్మంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదేమని చెప్పి అడిగిన దానికి వాళ్ళ మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దాడులకు పాల్పడిన ప్రతి సందర్భంలో పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు కూడా తీసుకోకుండా వాళ్ళ పట్ల అమానవీయంగా ప్రవర్తించడమే కాదు, ఎవడైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అందుకనే ఈ విషయం తెలిసి తిరుపతి నుంచి నేను రావడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రేపు కలెక్టర్ గారిని కలిసి ఎస్పీ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది సమర్థనీయం కాదు అని చెప్పడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. నిన్న మునస్వామినే ఈ మన పంచాయతీ అంబాసిడర్, పంచాయతీ వర్కర్ ఇతను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ అక్కడ చెట్లు పెంచుకొని వాటన్నిటి కూడా పెంచుకొని చిన్న ఒక ఇల్లు ఉంటే ఆ మదనంపేటలో అక్కడ ఉన్నటువంటి పెత్తందారులుగా ఉండేవాడు. వాడు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ నాయకులు, ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీగా మారిపోయినారు. కాబట్టి వీళ్ళకేం పార్టీలు ఏమిలా, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులు వాళ్ళు వచ్చి ఈ కట్టుకున్నటువంటి ఇంటి మీదకి జేసీబీ తీసుకొచ్చి జేసీబీతో ఇల్లు కోల్చాలని చెప్పి ప్రయత్నం చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అడ్డుకుంటే అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గినారు. అదే విషయాన్ని వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ రోజు దాకా ఆ కంప్లైంట్ ని నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒకవేళ నిజంగానే అక్కడ ఏమన్నా ఆక్రమణలు జరిగినాయనుకోండి, ఎవరయ్యా ఆక్రమణలు చెప్పాల్సింది? ఎంఆర్ఓనా, ఎండిఓనా, లేకపోతే ప్రభుత్వ అధికారులా, లేదా ఆ ఊర్లో ఉండే ఈ పెత్తనం చేసే రౌడీలా? ఆ రౌడీలుగా చలామణి అయ్యేవాళ్ళు వాళ్ళేమో ఊర్లే ఆక్రమించేయచ్చు. అక్కడ ఉన్నటువంటి పేదవాడు ఎవడైనా ఒక ఇల్లు కట్టుకొని ఉంటేనో, ఒక చిన్న పనులు చేసుకుంటా ఉంటేనో వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యం సాగుతా ఉంది. ఈ దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఈ పేద అంబాసిడర్ అంటే పంచాయతీ వర్కర్గా ఉన్నటువంటి మునస్వామికి మద్దతుగా ఉన్నారని చెప్పి ఇక్కడ సిపిఎం పార్టీ నాయకుడు రమేష్, లేదా అదే మాదిరి ఆయనకు సపోర్టుగా వచ్చినటువంటి కొంతమంది మీద నిన్న అత్యంత దుర్మార్గంగా దాడి చేయడమే కాదు, ఒళ్ళంతా కర్రలతో విపరీతంగా కొట్టినారు. నిన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఈ రోజు నేరుగా సిఈకి చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పోలీసులు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ శంకర్ రెడ్డి రాజ్యాంగమో లేకపోతే ఇంకొక ఆయన రాజ్యాంగమో
మీ ఇష్టం వచ్చినట్టు నడుపుతామంటే కుదరదు. ఇది సరైనటువంటిది కాదు. ఈ పద్ధతిని మానుకోవాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా వాడి పట్ల సరైనటువంటి పద్ధతిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మా వాళ్ళు తప్పు చేస్తుంటే మా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఈ రోజు పేదవాళ్ల మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద మీరు సానుభూతి చూపిస్తూ దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టేదేందో నాకు అర్థం కావడం లేదు. సచ్చివేడులో ఇదేమి కొత్తగా వచ్చినటువంటి సంస్కృతం నాకు అర్థం. గతంలో చాలా మంది సీఏలు మేము చూసాం, చాలా మంది ఎస్ఐలు చూసాం, పుత్తూరులో డిఎస్పీలుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది మాతో చాలా అనుబంధంతోనే ఉండేవాళ్ళు. మీరు తప్ప గట్టిగా పోట్లాడేవాడు ఈ సత్యవేడులో లేరు. పేద ప్రజల పక్షాన ఉండేది సిపిఎం పార్టీ ఎర్రజెండా మాత్రమే అని చెప్పి నమ్మి చాలా మంది మమ్మల్ని అంతా కూడా విశ్వాసంతో బలపరుస్తుంటారు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీరు అనుసరించే పద్ధతి పేదవాళ్ళకి విశ్వాసం పోయేటట్టుగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ మీద దాడి జరిగితే వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే ఇబ్బందులు పడినారో వాళ్ళ మీద కేసులు పెడితే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. అందుకనే నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మాకేం వ్యతిరేకమేమి లేదు. మేము ఏదో ఒక రకంగా వీళ్ళ మీద ఫిర్యాదులు చేయడం కోసం ఇక్కడ ధర్నా పెట్టల. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము. ఎక్కడి దాకైనా పోయి దీన్ని ఎదుర్కొంటాం తప్ప వెనక్కు తగ్గే ప్రశ్న ఉండదని చెప్పడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం పెట్టింది. కాబట్టి పేదలకు న్యాయం చేసే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికార యంత్రాంగం వ్యవహరించాలి. అట్లా కాని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తాం. ఏదో సత్యవేడులో ఉండే సిపిఎం పార్టీ కార్యకర్త రమేష్ అంటే ఏదో ఒక మనిషి, ఈడుండే 10 మందో 20 మందో అనుకోబాకండి. ఇక్కడ ప్రాంతీయ ఆర్థిక మండలి SCZ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే యావత్తు జిల్లా అంతా కూడా సమీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అండగా పోరాడినటువంటి చరిత్ర సిపిఎంది. అదే మాదిరి ఇక్కడేదో కష్టం జరుగుతుంటే దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకో. మొత్తం జిల్లా వ్యాపిత ఉద్యమంగా మార్చే పరిస్థితి రానిచ్చుకోబాకండి అని చెప్పడం కోసమే ఇక్కడ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పెట్టాము. కాబట్టి రేపు జిల్లా అధికారులకు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకోబోతాం. సమస్యని పరిష్కరించమని చెప్పి కోరతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికారులు అదే మాదిరి ఇక్కడ ఉన్నటువంటి మన రెవెన్యూ యంత్రాంగం కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఈ రకమైనటువంటి ధోరణి కొనసాగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తున్నాము. ఇది జిల్లా వ్యాపిత ఉద్యమం కాకముందే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ పేదలకి న్యాయం చేయాలి. ఇక్కడ దాడికి గురైనటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవడైతే పెత్తందారీతనంతో వ్యవహరిస్తా ఉన్నారో ఆ మదనంబేడులో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి నడుస్తా ఉంది. మదనంబేడు, పేరడము, ఆంబాకం లాంటి గ్రామాల్లో దళితులు గిరిజనులు ఇళ్ల స్థలాలు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసి గత 4 ఏళ్లుగా పట్టాల కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నారు. అయినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించే దానికోసం ఈ సచివేడు మండలంలోని రెవెన్యూ యంత్రాంగానికి పాపం తీరిక లేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. సాక్షాత్ ఎమ్మెల్యే గారు కూడా చూశారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళినాడు. కానీ అధికారులు ఏమాత్రం కూడా స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ముఖ్యంగా గ్రావెల్ క్వారీలు జరుగుతున్నాయి. గ్రావెల్ క్వారీకి టెక్నికల్ గా అనుమతులు తీసుకొని వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ పాసింగ్ కెపాసిటీలకు మించి వాళ్ళు 15 టన్నులకు పాసింగ్ కెపాసిటీ ఉంటే 30-40 టన్నులు 50 టన్నుల వరకు ఈరోజు తోలుకొని వాళ్ళు తోలుతా ఈరోజు ప్రజాధనానికి దుర్వినియోగం చేయడమే కాకుండా గవర్నమెంట్ కి రావాల్సిన రాయల్టీలు కూడా ఎగ్గడమే కాకుండా ఈ రోజు రోడ్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లు తారు రోడ్లు అంతా కూడా అడవిలో వెళ్లే బాటల్లాగా తయారైన తప్ప ఈ రోజు తారు రోడ్ లాగా లేవయ్యి. వాటి మీద ప్రశ్నించిన సిపిఎం పార్టీ కార్యకర్త పైన నిరంతరం మాట్లాడుతున్నాడని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ఇతని కథ తేల్చాలని కంకణం కట్టుకున్న పెత్తందారులు భూస్వామ్య యజమానులందరూ కూడా ఈ రోజు మా సిపిఎం పార్టీ కార్యకర్త రమేష్ పైన మదనంబేడులో అనేక అక్రమ ఆరోపణలు జరుగున్నాయి. అక్కడ జరిగిన ఆరోపణలు కూడా వెలికి తీయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో దాదాపు 270 పట్టాలు అక్కడ పేదలకు ఇస్తే ఒక్క పట్టా కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళు అమ్ముకుంటూ యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటారు. వీటిపైన ప్రశ్నించడం నేరం అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా అక్కడ పేదలు దళితులు వాళ్ళ నివాస గృహాల ముందు ఇళ్ల ముందు బాత్రూమ్ కట్టుకున్నారు, చెట్లు పెట్టుకున్నారు. అక్కడ వచ్చి ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీకు పట్టాలేని భూమి అని చెప్పి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి ఈరోజు బుల్డోజర్ రాజకీయాన్ని ఈరోజు అక్కడ మదనంబేడులో నిర్వహిస్తారు. అక్కడ ఉన్నాడు ఒక గ్రీన్ అంబాసిడర్ కార్యకర్త మునస్వామి.
వాళ్ళ ఇంటి దగ్గర ప్రభుత్వ భూమి ఉందని చెప్పనేసి అక్కడ పోయి జేసీబీలు పెట్టి దౌర్జన్యం చేస్తారు. గత 10 ఏళ్లుగా ఇదే ప్రయత్నంలో వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి అక్కడ ఊర్లో వాళ్ళు దాడులు చేస్తున్నారు. హైకోర్టు నుంచి స్టే ఉన్నా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా కేవలం అధికారులు ప్రమేయం ఉండదు, అధికారులు సమాధానం ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా నాయకులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా జేసీబీలు ఎత్తుకొని వాళ్ళు కాని వాళ్ళ మీద అందరి మీద దాడులు చేయడం. నిన్న అక్కడ అదే మదనంపల్లి దళితులు 3 దాదాపు వచ్చి అర్జీలు ఇస్తే ఒక పోలీస్ స్టేషన్ అర్జీలు కూడా తీసుకోవడం లేదు వాళ్ళ దగ్గర. ఏమి అసలు పోలీసులు వాళ్ళకి రక్షణగా ఉండారా లేకపోతే ఇంకెవరికైనా కాపలా కాస్తారో అర్థం కావడం లేదు. మరి ఇంత దారుణంగా దిగజారిపోయి ఈ రోజు అధికారుల లోడ్లతో వాహనాలు పోతున్నా అడగరు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రశ్నించరు. మరి పోలీసు వ్యవస్థ ఎందుకు ఉన్నదో అర్థం కావడంలా. అంటే ఉండే వాళ్ళకి యజమానులకి కొమ్ము కాయడానిక వాళ్ళు టెక్నికల్ గా పర్మిషన్ ఇచ్చుకుని తోలుతామంటే వాళ్ళు పర్మిషన్ ఉన్నాయి, మేమేం చేయలేము చేతులు తప్ప ఇక్కడ సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడంతో పూర్తిగా పోలీసు యంత్రం విఫలమైందని చెప్పి ఈరోజు ఆరోపిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ సత్యవేడులో ఆటవిక రాజ్యం నెలకొంది. ఇక్కడ కేవలం ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నా కూడా పెద్ద పెద్ద రీట్లు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. రీట్లు పెత్తనం చేస్తే ప్రజలకు సంక్షేమం చేయాలి, ప్రజలకి సానుకూలంగా ఉండాలి తప్ప దళితుల మీద దళితులకు అండగా నిలబడిన సిపిఎం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి ఇక్కడ ఉండేది వీళ్ళు. కాబట్టి ఇటువంటి బుల్డోజర్ రాజకీయం చేస్తే మనం చూస్తూ ఊరుకునేది లేదు. ఇటువంటి వాళ్ళ చాలా మందిని చాలా చూసిన సిపిఎం పార్టీ భవిష్యత్తులో గతంలో కూడా చూసింది. కాబట్టి ఇక్కడ సిపిఎం పార్టీ మేము హెచ్చరిస్తున్నాం, పేదల పక్షాన్ని నిలబడిన దానికి అన్యాయంగా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ఇక్కడ ఉండే యంత్రాంగం వాళ్ళ మీద జేసీబీలు పెట్టి బుల్డోజర్ రాజకీయం చేస్తున్న వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ఇక్కడ నష్టపోయిన బాధితుల మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం, తక్షణమే వాళ్ళని సిపిఎం పార్టీ కార్యకర్త రమేష్ మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అక్కడ బాధితులు ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ కంప్లైంట్ మీద కూడా కేసులు కట్టి వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ బాధితులు పట్టాలు ఇవ్వాలి. దళితులు గిరిజనులకు కూడా ఈ రోజు వాళ్ళ స్వాధీన అనుభవం ఉన్న భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అనేది రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల వాళ్ళు, పేదవాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో న్యాయం జరగడంలా. ఇళ్ల స్థలాలు లేకుండా వేలాది మంది ఉన్నారు. లేకపోతే కూలీకి పోతే కూలీని అడిగితే దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి ఇక్కడ దురాచారాలు జరుగుతూ ఉన్నాయి పేదవారి మీద. అలాంటి దగ్గర ఇక్కడ కమ్యూనిస్టులుగా పోరాడుతూ ఉంటే సిపిఎం పార్టీ మండల సెక్రటరీ రమేష్, అదేవిధంగా సిఐటి నాయకులు మునసాం మీద నిన్నటి దినం మదనంపేటలో ఇళ్ల స్థలాల సమస్య మీద కరపత్రాలు బస్తా ఉంటే దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన పరిపాలన అధికారులు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, వాళ్ళ వల్లే ఈవేళ గ్రామాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా నిద్రపోతా, లేకపోతే ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మోకాడు చేతి నీళ్లు తాగుతూ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ శాంతి భద్రత సమస్య వస్తూ ఉంది. పేదల కోసం కష్టపడేటటువంటి వాళ్ళు ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం ఈ దేశంలో కమ్యూనిస్టులు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. మీకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకోండి, పబ్లిక్గా చెప్పండి, అభ్యంతరాలు లేవు. కానీ దాడి చేసి లేకపోతే వాళ్ళని నిరోధించేటువంటి పరిస్థితి ఇక్కడ కుదరదు. ఇలాంటి పద్ధతిని సిపిఐ పార్టీగా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మదనంపేట ఎవరైతే దాడి చేశారో, ఎవరి మీద వీళ్ళు కేసు కట్టారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐ జిల్లా నాయకత్వాన్ని, అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఈ కార్యక్రమం ఏమేమి తీసుకున్నా సరే ఈ వ్యవహారంలో జరిగేటి అవన్నిటి కూడా మా పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేసి వాళ్ళతోనే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ఒక కొత్త సంస్కృతి. కమ్యూనిస్టుల మీద దాడి చేసేంత ధైర్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికి కూడా లేవు. ఇక్కడ మేము చాలా మంది పెత్తందారుల మీద గతంలో సిపిఎం పార్టీగా కేసులు పెట్టాం, పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టాం, క్వారీ యజమానుల మీద కేసులు పెట్టాం, అధికారుల మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల కథ కూడా తేల్చేశాం. కన్నావరంలో ఏ రమేష్ అయితే ఈరోజు దాడి జరిగిందో వాళ్ళ ఊర్లో సర్పంచ్ చనిపోవడానికి కారణమైతే వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఈవేళకి ఏఎస్పీగా ఉన్నటువంటి వెంకటనారాయణ ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు నీ కథ తేల్చుకొని చెప్పని అడిగాం. ఇక్కడే ప్రశ్నించడం, ఇక్కడే ఎదురుగా మేమంతా కూడా చేయడం జరిగింది. ఏమిలా ఈ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికార యంత్రాంగం అంటే ఏంటంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ తొత్తులుగా ఉండడము అది వాళ్ళ స్వభావంగా ఉంది, వాళ్ళ పద్ధతిగా ఉంది. లేకపోతే దళితుడు భూమి పెట్టుకుంటే ఆ ఇంటి మీద తీసుకుని జేసీబీతో గెలివేది ఏంది, వాడికి పెంచుకున్న చెట్లన్నీ ఇంచేది ఏంది, ఏమైనా అర్థం ఉందా దీనికి? వాళ్ళు కేసు ఇస్తే మాత్రం
పెట్టరు. ఎవడి ఇంటి మీద పోయి గొడవ చేశారో వాళ్ళ మీదనే కేసులు కడతారు ఇక్కడ పోలీసు అధికారులు. ఇది ఎల్లకాలం జరగదు. ఇది ఇవాళ ఎప్పటికైనా జనం తిరగబడతారు, వాస్తవాలు తెలుసుకుంటారు. ఈ అధికార కథ కూడా తేల్చడానికి సమయం అనేది వస్తుంది. దానికి వాళ్ళు రెడీగా ఉండాలి. వెంటనే ఈ దాడి జరిగిన దాని విషయం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్నటి దినం సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల స్థలాల సమస్య మీద తహసీల్దార్ గారు పట్టా ఇవ్వలేదని చెప్పి ఆంబాకంలో కానీ, పేరడంలో కానీ, మదనంపేటలో కానీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కరపత్రాలు వేసి రిలే నిరాహార దీక్ష కూర్చోవడానికి కరపత్రాలు తీసుకొని ఊళ్ళో వెళ్ళి పంచుతున్న క్రమంలో కాపు కాసి మదనంపేటకు చెందిన రాబర్టు, హరిబాబు, గిరిబాబు వీళ్ళంతా కూడా ఆ గ్రామంలో పేరుకు దళితులు, కానీ వీళ్ళందరూ పెత్తందారులు. కారణం ఎవరంటే, ఇంతకు ముందు వైసీపీ పార్టీలో 270 పట్టాలు తీసుకొని 40 పట్టాలు వీళ్ళు ఒకరికి మార్చి ఒకరు వీళ్ళే ఎంఆర్ఓ సీల్ వేసి గ్రీన్ సిగ్నల్ పెట్టి అమ్మేసి దాని మీద గందరగోళమై మా పార్టీ ఆఫీస్కి వస్తే అప్పుడు మేము దాన్ని స్పందించి ఈ తహసీల్దార్ గారికి రిపోర్ట్ ఇచ్చాం. గతంలో కూడా నిన్న కూడా ఒకరు ఇళ్ల స్థలాలకు సంబంధించి 10 సెంట్లు పెట్టుకో ఉంటారు, నీకు 3 సెంట్లే పట్టా ఉంది, 7 సెంట్లు నీది కాదని చెప్పి దాదాపు 8 మంది దళితులు ఇల్లు కూల్చేశారు. ఆ దళితులందరూ మా ఆఫీస్కి వచ్చారు. మా ఆఫీస్కి వచ్చి మాకు ఫిర్యాదు చేసి దాదాపు 4 నిన్న ఎవరెవరైతే కూల్చారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తే ఈ పోలీస్ స్టేషన్లో కేసు కట్టలేదు. అదే వాళ్ళు వచ్చి కేసు ఇస్తే ఆటోమేటిక్గా కేసు కట్టేసి మీరు మాకు ఎప్పుడు సబ్మిట్ చేస్తారో చెప్పండి అంటా ఉన్నారు. ఈ విధమైన వైఖరి పోలీసు వాళ్ళకి నేను చెప్పాను, సార్ ఏం సార్ ఇది, ఎందుకు మీరు కేసు కట్టారంటే గ్రీవెన్స్ లేదంటాడు. ఎందుకు సార్ గ్రీవెన్స్ లేదు, సెక్షన్తో పాటు చెప్పాను నేను. సార్ క్రిమినల్ ట్రెస్పాస్ నా ప్రమేయం లేకుండా నా ఇంటికి వచ్చిన నా ఆవరణలోకి వచ్చిన మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కేసు కట్టవచ్చు సార్, ఎందుకు కట్టకూడదు, దీంట్లో కట్టండి సార్ అని చెప్పి నిలదీస్తే కూడా చూద్దాంలేండి అని నాన్చుడు ధోరణి చేశారు. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసు కట్టలేదో వాళ్ళకి మరింత బలం వచ్చి మా మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఈరోజు పోలీసులు, రెవెన్యూ వ్యవస్థే. కాబట్టి గతంలో మా నాయకులు చెప్పారు సిపిఎం పార్టీ చరిత్ర ఏంది, ఇక్కడ పోలీసు వాళ్ళ వ్యవస్థ ఉందని. ఇప్పటి వరకు మా కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప ఇక్కడ ఎవరు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి లేదు. పోలీసులు వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని ప్రశ్నించిన చరిత్ర లేదు. గత 2006 నుండి ఇప్పటి వరకు ఈ మండలంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము సిపిఎం పార్టీగానే స్పందిస్తున్నాము. అలాంటి మా స్పందనని ఓర్చుకోలేని వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ రాజకీయంగా ఎదుర్కోకుండా భౌతికంగా దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము అడిగే ప్రశ్నకి మీకు దమ్ము ఉంటే, లేకపోతే మీలో నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి. కరపత్రం రాశారన్నారు, మీరు రాసిన కరపత్రంలో ఒక్క లైన్ తప్పు ఉన్నా రాత్రి ఎస్ఐ గారు చెప్పారు, మీరు ఎట్లా కరపత్రం రాస్తారు, మీరు ఎట్లా కరపత్రం పంచుతారని. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమే అది సార్. ఒక సమస్య వచ్చినప్పుడు కరపత్రం రాసి ప్రజలకు తీసుకెళ్లి ప్రజల స్పందన బట్టి మేము పోరాడతామని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పేర్లు ఎట్లా రాస్తామన్నారు. పేర్లు ఎందుకు సార్ రాయకూడదు? సరే పేరు రాశాము, వాళ్ళు చేయని దాన్ని చేశామని రాస్తే తప్పు. మీరు చేసిన దాన్ని ప్రశ్నిస్తే తప్పని పోలీసు వాళ్ళు వాళ్ళది మంచి, వాళ్ళది కరెక్ట్, మాది తప్పు అన్నట్టు పోలీసు వాళ్ళు వ్యవహారం ఉంది. అదే విధంగా ఏకపక్షంగా ఉంది. పోలీసు వాళ్ళ కాడికి ఏదైనా వస్తే నువ్వు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేయి. మేము కేసు ఇవ్వగానే కట్టమని కూడా మేము కోరడం లేదు. మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఎంక్వైరీ చేయండి, తప్ప ఒప్ప 2 పక్కలు చూడండి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఎవరో ఫోన్ చేస్తే కేసులు కట్టేస్తే ఇక్కడ చూస్తూ ఉండే వాళ్ళు ఎవరు లేరు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు అసలు చూడము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అధికారులారా మీరు ప్రజల జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల కోసం పనిచేయండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఈరోజు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీది 30 సంవత్సరాల సర్వీసు. మీరు ఇక్కడ నుండి వేరే దగ్గరకు పోయినా ఇదే పోలీసు ఉద్యోగమే చేయాలి, ఇదే రెవెన్యూ ఉద్యోగమే చేయాలి. కానీ రాజకీయ నాయకుడు అలా కాదు, వాడి పరిస్థితి వేరు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ మాట విని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులను సిపిఎం పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మేము పెట్టిన 4 కేసుల్ని మీరు నమోదు చేసి, అదే విధంగా నిన్న పెట్టిన మా కార్యకర్తల మీద దాడికి సంబంధించిన కేసు మీద మీరు కఠినంగా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించకపోతే మేము జిల్లా వ్యాప్త ఉద్యమం చేయడానికి చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలుగా పేదల పక్షాన సిపిఎం పార్టీ తరఫున కుటుంబ విషయాలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, మాకున్నటువంటి అభిప్రాయంతో పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నేను పనిచేస్తూ వస్తున్నాను. ఇది ఓర్వలేక ఇప్పుడు జనం కూడా
విపరీతమైన ఒత్తిళ్లు, పనులు, నిత్యావసర వస్తువులు పెరిగినప్పటికీ ఆ సమస్య ఈ సమస్య జోడించి చూస్తే సంఖ్య తగ్గొచ్చు. సిపిఎంకి ఇక్కడ చినరాజు గారు చెప్పారు, ఏ ఊర్లో సంబంధం లేకుండా ఏ ఊర్లో ఏ సమస్య మీద మాట్లాడినటువంటి పార్టీ ఏం కాదు. అంటే 3 రోజులకి ముక్కాలకి అమ్ముడు పోయే పార్టీ కూడా కాదు. అందుకని బుధవారం దీనికి అంత తేలుస్తాం. ఎంఆర్ఓ వచ్చి ఇస్తామని చెప్తా ఉన్నాడు భూములు. ఈయనేమో మీకు ఏం హక్కు ఉందని పోలీసులు అడుగుతున్నారు. ఏ హక్కు లేని వాడు పోయి చెట్లు పెరిగినాడు. అంటే వాడు బయటకు వస్తే రాజకీయ నాయకుడు, గ్రామానికి వెళ్తే గ్రామ పెత్తందారి, ఆ పెత్తందారికి ఇంకొక పెత్తందారి, ఇవన్నీ మొత్తాన్ని నడిపేటటువంటి శంకర్ రెడ్డి. ఆయన శంకర్ రెడ్డి పేరు బయటికి రాలా. 20 ఏళ్ళు అనుభవం ఉన్నవాడిని నేను. శంకర్ రెడ్డి మొన్న వచ్చాడు. ఆయన ఏమేం చేస్తున్నాడు అనే విషయాన్ని మొత్తం కూడా నేను చెప్పదలుచుకున్నా. కానీ ఆయన మీడియా ముందర వచ్చి ఈ నియోజకవర్గంలో దళితులు, గిరిజనులు, బీసీలు, ఇతర కులాల వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళకి పరిజ్ఞానం ఎట్టుంది, ఆ రాజకీయ ఇమిడించుకోవాల్సిన బాధ్యత శంకర్ రెడ్డిపై ఉంది. ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన డబ్బులు పెద్ద కాంట్రాక్టు ఇప్పుడు కోట్ల రూపాయలు తరలిస్తుంటున్నాడు. చుట్టూ బుల్డోజర్ లాగా డ్రిల్లింగ్ చేసి రాత్రి పగులు మట్టి తోలడం. ఇక్కడ ఒక పార్టీ కేంద్రం పెట్టారు. అక్కడ జీతం తెలుగుదేశం పార్టీ పేరు మాత్రమే, మొత్తం దందాలంతా మట్టి వ్యాపారమే. అట్లా వ్యవహరిస్తున్నారు. మొదటి అడుగు రోజు, పుట్టినరోజు రోజు ఏ ఊర్లో ఎక్కడ ఎట్ట బయలుదేరుతుందో తెలియదు మట్టి. ఆ విధమైన పరిస్థితుల్లో అప్పుడప్పుడు నేను ఈ మట్టి మీద అప్పుడప్పుడు విమర్శించడం, పోలీసుల మీద విమర్శ చేయడం, ఇటువన్నీ పరిగణించి ఎక్కడైతే భూ పోరాట కేంద్రాల్లో మనకు సపోర్ట్గా ఆ వ్యసనానికి గురి అవకాశాన్ని తీసుకొని ఈ హరిబాబు వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని శంకర్ రెడ్డి ఇది నడిపినాడనేది నాకున్న ఆలోచన. అది ఆలోచన కాదు, పోలీసులు నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చే కేసులకి మా వాళ్ళు దెబ్బలు తినేసి వాళ్ళు ఇచ్చే కేసు మాత్రం పట్టించుకోరు. వాడు టక్కన వాడి స్టేషన్ నుంచి మమ్మల్ని పిలిచి విచారించవు, వాడి నిజమా అబద్ధం అని వాడిని ముందర పెట్టి విచారించవు. ఎప్పుడో మా వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు అనుభవిస్తున్న భూముల్లో పెద్ద పెద్ద టెంకాయ చెట్లు, నిమ్మ చెట్లు, ఇట్లా ఎస్సీలు నివాసం ఉన్న దగ్గర వెంటనే జేసీబీ పెట్టి స్కూల్ గ్రౌండ్ అని, అదే రకంగా వేరే వాళ్ళకి పిల్లలకి స్థలాలు ఇవ్వాలని మొన్నటికి 4వ తేదీ జేసీబీలు పెట్టి చేస్తూ ఉంటే అక్కడ విష్ణు అని మునసామి కుమారుడు విష్ణుని అతను ప్రశ్నించగా అతన్ని కొట్టి, అతనే మా భార్యని స్నానం చేస్తూ ఉంటే దాన్ని తొంగి చూశాడని చెప్పి రివర్స్ కేసు పెట్టేదానికి వచ్చారు. అది రకరకాల కేసులు రాశారని ఎస్ఐ చెప్పినాడు. అంటే 4 సార్లు రాసి ఆఖరికి మా ప్రత్యర్థి మీద కేసులు లేవు, వాళ్ళ మీద మాత్రం మన వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనం ఇచ్చిన కేసు మీద ఏది పట్టించుకోవాలి. మునసామి ఇంటి మీద వచ్చిన జేసీపీ అతను బీసీ, అతనికి ఇంతకుముందు కూడా వార్నింగ్ ఇచ్చాం. అది ఏదైనా ఉంటే అధికారుల దగ్గరికి తీసుకురండి, కలెక్టర్ దగ్గరికి తీసుకుపోండి, పోలీస్ స్టేషన్ ఉంది, మా ఊరికి రావద్దు, అట్లనే మొండిగా మాట్లాడొద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఆ జేసీపీ అతను కూడా వినడం లేదు. ఇది 3వసారి రావడం అనేది జరిగింది. ఇప్పుడు పూర్తిగా నష్టం జరిగిన విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. బాధ్యులతో పాటు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎంతవరకు ఆ బాధ్యుల సమాచారం మేరకు కానీ అక్కడ జరిగిన డ్యామేజ్కి సంబంధించి కానీ ఏ చర్య చేపట్టకపోవడం, ఇది ఫోన్లో రాజకీయం. అది శంకర్ రెడ్డి రాజకీయం. నా మీద జరిగిన దాడికి నేను మా పార్టీలో ఉన్నప్పుడు మేము కరపత్రాలు పంచుతూ పోతున్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా కాపు కాసి మూకుమ్మడిగా వచ్చి 4 మా మీద దాడి చేశారు, నా మీద, మునసామి మీద. అది అక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి. నేను తిరిగి కొట్టాలంటే నాకు ఈ ప్రాంతంలో జనం ఉన్నారు, నాకు మదనపేటలో బంధువులు ఉన్నారు, అయినా నాకు అలాంటి అలవాటు అవసరం లేదని చెప్పి వాళ్ళు ఎంత కొట్టినా కొట్టించుకొని రావడం జరిగింది. నేను ప్రజల కోసం ఆ దెబ్బలు తిన్నాను తప్ప నాకున్న పౌరుషం వాడికి ఉంటుంది, వాడుకున్న పౌరుషం నాకు కూడా ఉంటుంది. కాబట్టి నేను కమ్యూనిస్ట్ పార్టీ నాకు నేర్పించింది క్రమశిక్షణ. నాయకుడిగా నేను వ్యవహరించి బయటకు వచ్చాను. ఆ సమస్యని డైవర్ట్ చేయడానికి కోసం ఆ విధంగా చేశారు. కరపత్రం అంతా అక్కడ రాలిపోయింది. నా సెల్ ఫోన్ పెరుక్కొని దాంట్లో ఒక 5,000 రూపాయల డబ్బులు ఉంటే దాన్ని తీసుకొని ఆ దొంగ హరిబాబు నా సెల్ ఫోన్లు ఇంచి ఎన్నం కండిగేడ దగ్గర వేసున్నాడు. పదే ఎస్ఐ వాళ్ళకి చెప్తే
ట్రేస్ అవుట్ చేసి ఆడ పలానా దగ్గర ఉందన్నారు. దాని మీద అంతా యాక్షన్ తీసుకునే పరిస్థితి వీళ్ళు ఎక్కడ కనబడలా. వీళ్ళంతా పోయి ఆయన దగ్గర ఛేద్యంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. వచ్చిన వేగంగా గతంలో ఉన్న ఎస్ఐ బాగా పనిచేయలేదని చెప్పి ఈయన దించినారు. ఈయన వచ్చిన వెంటనే మట్టిదా పోతా ఉంది. అంతకుముందే సీఏ గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అని వ్యవహారం తీరుగా ఉంది. కాబట్టి ఇది జనానికి సంబంధించిన పరిస్థితుల్లో రక్షణ కల్పించే దాంట్లో సత్యవేడు పోలీసులు పూర్తి వైఫల్యం చెందినారు. నాకే అలాంటి సంఘటన జరిగేటప్పుడు సామాన్య ప్రజలకి ఏ విధంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ పోలీస్ అధికారులు మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నాను. అదేవిధంగా పెత్తందారులు గొడ్లు తీసుకొచ్చి గిరిజనుల్ని హేళన చేస్తే వాటి మీద ఎంఆర్ఓ ఎదురుగా కూడా హేళన చేస్తే దాని మీద కూడా చర్యలు చెప్పిట్లా పేరడంలో ఆంబాకులు అట్లాంటి పరిస్థితి, అట్లాగే చమత్గండిలు అలాంటి పరిస్థితి. అంటే దళితులు గిరిజనులు మనుషులాగా చూసేటటువంటి పరిస్థితి లేదు. దానికోసం మేము కృషి చేస్తున్నాం. మేము అనుకున్న పనులు మేము బుద్ధిమాలు చట్టపరంగా రాజ్యాంగపరంగా చేస్తామని చెప్పి ఈ మూక దాడులకి వీటికంతా అదిరేవాళ్ళు బెదిరేవాళ్ళు కాదు. నువ్వు కేసులు పెట్టినా పేదల పక్షాన ఉండడమే సిపిఎం లక్ష్యం. అది కడదాకా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మిత్రులారా.